నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. తమిళనాడు అసెంబ్లీలో టీవీకే ప్రభుత్వ బల పరీక్ష ఎన్నో చిత్ర విచిత్రాలకు వేదికైంది. ఈ బల పరీక్షలో అసాధారణ రీతిలో ఒక్కొక్క ఎమ్మెల్యేను పేరు పెట్టి పిలిచి వ్యక్తిగతంగా వారి సమ్మతిని సభాపతి నమోదు చేశారు. బల పరీక్షలో విజయ్ ప్రభుత్వం ఘనమైన రీతిలో నెగ్గింది. ముఖ్యమంత్రి విజయ్ ఏకంగా 144 మంది ఎమ్మెల్యేల మద్దతు రాబట్టారు. విజయ్ శాసనసభలో తన బలాన్ని నిరూపించుకున్నారనడం కంటే విపక్షాల బలహీనతలను బయటపెట్టారని చెప్పవచ్చు. తమిళ శాసనసభలో 106 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే కలిగిన విజయ్కు ఏకంగా 144 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. 22 మంది సభ్యులు మాత్రమే విజయ్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సభలో ప్రసంగం తర్వాత వాకౌట్ చేసింది. అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు 2 వర్గాలుగా చీలిపోయారు. శాసనసభ సాక్షిగా ఆ పార్టీ నేత మాజీ సీఎం పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తామని ప్రకటించారు. అంతలోనే తిరుగుబాటు వర్గం నేత వేలుమణి తమ వర్గం ఎమ్మెల్యేల మద్దతు విజయ్కేనని సభాముఖంగా ప్రకటించారు. అలాగే ప్రభుత్వానికి మద్దతుగా ఓటేశారు. టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్, వీసీకే, ఐయు, ఎంఎల్ పార్టీలు మద్దతిచ్చాయి. అంతకుముందు అన్నా డీఎంకే సభాపక్ష నేత పళనిస్వామి విజయ్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తమ ఎమ్మెల్యేలకు ఆయన సొమ్ము ఆఫర్ చేశారని ఆరోపించారు. బల పరీక్షకు ముందు తమ పార్టీ ఎమ్మెల్యేలను సీఎం ఎలా కలుస్తారని ప్రశ్నించారు. అన్నా డీఎంకే ఎమ్మెల్యేలంతా విజయ్కు వ్యతిరేకంగా ఓటేస్తారని చెప్పారు. డీఎంకే పక్ష నాయకుడు ఉదయనిధి తమిళనాడుకు రీల్ ప్రభుత్వం పనికిరాదు, రియల్ ప్రభుత్వం కావాలన్నారు. టీవీకే పార్టీకి మెజార్టీ లేదని, తమ కూటమి పార్టీల దయాదాక్షిణ్యాలతోనే విజయ్ గట్టెక్కారని లోగుట్టు బయటపెట్టారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి విజయ్ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పాల్పడ్డారని తీవ్రంగా ఆరోపించారు. బల పరీక్ష ఓటింగ్లో తాము పాల్గొనమని ప్రకటించి తమ సభ్యులతో సభ నుంచి వాకౌట్ చేశారు. టీవీకే 108, డీఎంకే 59, అన్నా డీఎంకే 47, కాంగ్రెస్ 5 స్థానాల్లో గెలుపొందాయి. డీఎంకే, అన్నా డీఎంకే కూటమిలో గెలుపొందిన కాంగ్రెస్, పీఎంకే, ఐయు, ఎంఎల్, సిపిఐ, వీసీకే, సిపిఎం పార్టీలు విజయ్కే ఓటేశాయి. మొత్తం మీద ప్రత్యర్థి పార్టీలు అన్నీ కలిసి మైనార్టీ ప్రభుత్వానికి 3/2 మెజారిటీ కట్టబెట్టారు. తమిళనాడు అసెంబ్లీలో జరుగుతున్న రాజకీయాలను చూసి సామాన్యులు నోరెళ్లబెడుతున్నారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.